మన గడపతోకి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయమేంద్రా? జగన్, రాజకీయం చేస్తావో వ్యాపారం చేస్తావో, నువ్వేం చేసినా ఒకటి గుర్తుపెట్టుకో. నా కొడుకుగా మాటిస్తే ఎంతటి కష్టం వచ్చినా ఆ మాట మాత్రం తప్పకు. కష్టం చేసుకుని బతికేవాడివి, నీకెందుకన్నా ఈ రాజకీయాలు? అన్నా, మీకు రాజకీయాలు అవసరమో లేదో తెలియదు కానీ మాకు నాయకుడు అవసరమన్నా. నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడుగా నిలబడాలి. ఇంకా తగ్గలేదన్నమాట. కడుపులకి ఎండలు కష్టాలు కొత్త కాదు. స్వతహాగా దేన్నైనా ఓర్చుకునే శక్తి వాళ్ళకెక్కువ. టుమ్ము టుమ్ము గుంపులు గట్టిన దున్నాల ఏటాడే సింగాని చూడో, రొమ్ము రొమ్ము రయ్యంటూ చీచంగలు తుమ్ము తుమ్ము కొండల్ని తొండాన జుంటే సీసిరెడ్డి ఏనుగు వీడో, తమ్ము తమ్ము మదవెక్కి ఊగిండురో. ఎందుకు ఈ మాటలని? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన మొగోళ్ళ ఇల్లు వ్యవహార శైలి నచ్చలేదా? ఒళ్ళో కూర్చోబెట్టుకో ముద్దలు తినిపిస్తారా ఇళ్ళకి? అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా సిద్ధం. నాయకుడి కోసం పనిచేస్తాం. రాయి రాయి రాజుకున్నట్టు రేయిలో పులుకున్న నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. అదొకటే కాదు, ఎల్లకాలం ఇలా ప్రభుత్వం ఉండదు. జమిలీ గిమిలీ అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు. లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్లే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్